ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం జీతాలు భారీగా పెంపు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే అందిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని చివరి వరకు చూడండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వీడియోను సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరూ వీడియోను షేర్ చేయండి. లేట్ చేయకుండా ఎవరిలాగైతే వెళ్ళిపోదామండి మనం. హోలీకి ముందు ప్రభుత్వ ఉద్యోగులకు గొప్ప బహుమతి లభించింది. ఈ బహుమతిని దాదాపు 17 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు అందజేయనున్నారు. ఎవరి డిఆర్ఎస్ అలవెన్స్ 12% పెరిగింది. వాస్తవానికి మహారాష్ట్రలోని మహాయుతి ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని అయితే పెంచింది. ఈ ప్రకటన ప్రకారం ఈ కరువు భత్యం ప్రభుత్వ ఉద్యోగులకు జీతంలో పెరుగుతుంది, మార్చిలో ఇవ్వబడుతుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం త్వరలో డిఆర్ఎస్ రిలీఫ్ను కూడా ప్రకటించవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేసిందో మీకు తెలియజేద్దాం. ఇక కరువు భత్యంలో డిఆర్ఎస్ అలవెన్స్ 12% పెరుగుదల, 5వ వేతన సంఘం యొక్క మారని జీతాలు స్కేల్ ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగుల కరువు భత్యం డిఏను 12% పెంచుతూ మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేసింది. జూలై 1, 2024 నుండి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ తీర్మానం జీఆర్ ప్రకారం డిఏ అనేది 443% నుండి 455%కి సవరించబడింది. దీని ఫిబ్రవరి అదేవిధంగా 2025 జీతంతో పాటు నగదు రూపంలో చెల్లిస్తారు. ఇందులో జూలై 1 నుంచి 2024 జనవరి 31 వరకు ఉన్న బకాయిలు కూడా ఉంటాయన్నమాట. 17 లక్షల మంది ఉద్యోగులకైతేనే దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. డిఏ పెంపు వల్ల దాదాపు 17 లక్షల మంది ఉద్యోగులు ప్రయోజనం పొందుతారని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు ఒకరు తెలిపారు. సవరించిన కరువు భత్యం ఖర్చును ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధిత వేతనాలు భత్యాల కింద కేటాయించినటువంటి బడ్జెట్ నిబంధనల నుండి భరిస్తామని ఉత్తర్వులు అయితే పేర్కొన్నాయి. గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు జిల్లా పరిషత్ ఉద్యోగులకు ఖర్చులు వారి ఆర్థిక సాయం కోసం పేర్కొన్న ఈ ఉపశీర్షికల కింద అయితే ఉంటుందన్నమాట. సో మొత్తానికి గుడ్ న్యూస్ అయితే త్వరలోనే వినిపించబోతున్నట్లు తెలుస్తుంది. మార్చి 14 వస్తుంది కాబట్టి ముందుగా ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం పెంపు ప్రకటించవచ్చునని భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం కలిగించడానికి ఈ డిఏ అనేది పెంపుదల జరుగుతుంది. దీని కారణంగా ఉద్యోగులు జీతం పెన్షన్లకు గణనీయంగా పెరిగే అవకాశం కూడా ఉంది. ఇక 7వ వేతన సంఘం ప్రకారం సంవత్సరానికి 2 సార్లు కరువు భత్యం పెరుగుతుంది. మొదటిగా పెంపు జనవరి 1 నుండి అమల్లోకి వస్తుంది. రెండవది జూలై నుండి అమల్లోకి అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. అయితే ఇది కేంద్రం నుంచి వచ్చే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకండి. రాష్ట్ర ప్రభుత్వంలో ఒకటి డిఏ మాత్రం రిలీజ్ చేశారు. ఇక మిగతా వాటికైతే రావాల్సి అయితే ఉంది. ఇప్పుడు ఎంఎస్సీ ఎలక్షన్లో